ఏం సార్ చాలా రోజులు కలిస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదా నీళ్ళు బనీల్ ట్రావెల్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నా, దాంతో పాటు వడ్డీలకు ఇస్తారా డబ్బులు. మీ ఫ్రెండ్స్ కి ఎవరికి కావాల్సిందే చెప్పు. ఏంది సారు నన్ను చూసి నవ్వుతాడు, మళ్ళీ ఫోన్లోనేమో టెన్షన్ పడుతున్నాడు. ఏమన్నా ప్రాబ్లం ఉందేమో సార్కి అడుగుదాం ఉండే, ఎందుకైనా మంచిది. ఏమి వీడు ఫోన్ ఎత్తాడు ఎన్నిసార్లు చేసినా కానీ. సార్ ఏంటి సార్ అంత టెన్షన్ పడుతున్నారు? మీకేమైనా ప్రాబ్లం ఉందా చెప్పండి సార్. మొన్న మా ఫ్రెండ్ ఒకడు డబ్బులు కావాల్సింటే 5 లక్షలు అన్నా, ఎంత వడ్డీ అయినా కానీ పర్వాలేదన్నా డబ్బులు అని చెప్పి అడిగినా. వాడు నేనేం చేసిన, మా ఫ్రెండ్ అడిగి తెచ్చిస్తే వాడు 3 రూపాయలు వడ్డీకి ఇచ్చా. వీడు 10 రూపాయలు వడ్డీ ఇస్తారని చెప్పి డబ్బులు తెచ్చిచ్చి వాడికి ఇస్తే 10 రూపాయలు వడ్డీ రా అని చెప్పి వాడు చూస్తే 2 నెలలు వడ్డీ కట్టినాడు. 3 నెలల నుంచి ఫోన్ ఎత్తడంలే వాడు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. పెద్ద సమస్య వచ్చి పడింది. మరి ఇప్పుడు ఎట్లా చేస్తావన్నా? ఏం లేదా నీళ్ళు, నా బన్నీళ్ళు డ్రైవర్లది ఏజెన్సీ ఉంది కదా, వానికి రాసి ఇచ్చేస్తా. నా ఏంది నా నువ్వు వడ్డీ కాసిపడి ఉండే చెడ్డీ వ్యాపారాన్ని పోగొట్టుకున్నావు. ఇంత మతి తక్కువ పని చేస్తావు అనుకోలేదు. ఏందా నీళ్ళు బుద్ధి ఉందా? డబ్బులు పోయి వ్యాపారం పోయి నేను బాధపడతా అంటే నువ్వు ప్రాసలు చెప్తాను. అసలు బుద్ధి ఉందా నీకు?